హలో అందరికీ వెల్కమ్ టు హారిక ర్యాండమ్ క్యాప్చర్స్. ఈరోజైతే నేను వీట్ ఫ్లోర్తో కప్ కేక్స్ చూపించబోతున్నానండి. మరి ప్రాసెస్ చూసేస్తామా? ఫస్ట్ అయితే 1.5 కప్ హాట్ మిల్క్ తీసుకున్నాను, 1.5 కప్ జాగరీ తీసుకున్నాను. ఇది బాగా బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట. బెల్లం ముక్కలన్నీ కూడా బాగా డిజాల్వ్ అయిపోవాలి మిల్క్లో. ఇలా బ్లెండ్ చేసేసిన తర్వాత దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందని చెప్పేసి అయితే ఫిల్టర్ చేసేస్తున్నాను. ఇలా ఫిల్టర్ చేసిన దాన్ని ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచేస్తే హీట్ అంతా చల్లారిపోతుంది. ఇంతలోగా పెనం పెట్టేసుకొని దానిపైన అయితే సాల్ట్ వేసేసుకొని ప్రీ హీట్ 10 మినిట్స్ చేసుకొని 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోరు, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా అన్నీ 2 స్పూన్స్ తీసుకున్నానండి. తర్వాత 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్క పెట్టేసుకున్నాను. ఇప్పుడు హాఫ్ కప్ అయితే కర్డ్ తీసుకొని దాన్ని బాగా బ్లెండ్ చేసేసి ఈ బ్లెండ్ చేసిన దాంట్లో ఇంతకుముందు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతటినీ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అయితే బ్లెండ్ చేసేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ అవుతుందన్నమాట. తర్వాత అయితే ఒక హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి, లేదంటే నెయ్యి తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా తీసేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేసుకుంటున్నాను అనమాట. అదే బయట కొన్నామనుకోండి కేక్, ఒక్క కేక్తో ఆగుతామా చెప్పండి? ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఒక 2 తిన్నా బెల్లంతో చేసుకుంటాం కాబట్టి మంచిది. తర్వాత ఇలా వీట్ ఫ్లోర్ వేసేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న వీట్ ఫ్లోర్ అంతా వేసేసి వన్ సైడే బాగా కలపాలండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా, కొంచెం నేను నట్స్ కూడా యాడ్ చేశాను. మీకు కావాల్సితే చాప్ చేసి పెద్ద నట్స్తో కూడా వేసుకోవచ్చు. మా వాడు తినడు కాబట్టి నేను చిన్న చిన్నగా అయితే చాప్ చేసేసి ఇలా కలిపేసి, నాకు కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అనిపించింది కాబట్టి కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎటువంటి టైప్ ఆఫ్ ట్రే ప్లేట్స్ ఉన్నా దాంట్లో అయితే ఈ బ్యాటర్ని అయితే వేసేసి ఒక 40 to 45 మినిట్స్ అయితే బేక్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే కప్ కేక్ ట్రేనే ఉన్నింది. నేను కొద్దిగా గీ అప్లై చేసేసి ఇలా అంతా ఫిల్ చేసేసి ఇలా ముందుగా ఇసుక పోసి పెట్టుకున్నాను కదా, ఇసుకన్నా పోసుకోవచ్చు, సాల్ట్ పోసి పెట్టాను. అలా దాంట్లో పెట్టేసినామంటే మన తర్వాత స్టీల్ కప్స్ ఉన్నాయి దాంట్లో, చూసారా? ఇలా బేక్ అయిన తర్వాత 45 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో కేక్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 30 మినిట్స్ తర్వాత నుంచి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మళ్ళీ మిగిలిన బ్యాటర్ని ఇలా కేక్ ట్రే వేరే ఉంటే దాంట్లో కూడా పెట్టేసాను అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత ఫ్లఫీగా ఉందో. సో బయట కొనేదానికన్నా మనం ఇంట్లో ఒక గంట కష్టపడ్డామంటే తృప్తిగా తినచ్చండి. కేక్స్ అయితే ఎన్ని వచ్చాయో చూడండి. 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్తో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే మర్చిపోకండి.